ఏవి చూసారు కదండి. ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో ఉందండి. మోస్ట్లీ మనందరికీ తెలిసింది రెడ్డి కాలేజ్ అనేసి. అవునండి, మరి రెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ గారు జె అచ్యుతాదేవి గారు మనతో పట్టున్నారు. మరి అదే కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్గా జాయిన్ అయ్యి మరి డిగ్రీ కంప్లీట్ చేసుకొని అదే కాలేజ్లో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు లీడింగ్ ప్రిన్సిపల్గా తను నిర్వహిస్తున్నారు. మరి మేడంకి మన షోలో ఇన్వైట్ చేసేద్దాం. మ్యామ్, వెల్కమ్ టు ద షో. నమస్కారం మ్యామ్, ముందుగా చెప్పండి, మీ విద్యాభ్యాసం గురించి మేము ఆల్రెడీ కొంచెం తెలుసుకున్నాము. బట్ మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది చెప్పండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు మా ఊర్లో ఉన్నటువంటి వీధి బడిలో చదువుకున్నాను. ఫోర్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మహబూబాబాద్ టౌన్లో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత పీజీ పిహెచ్డి ఓయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. ఓయూ ఎంట్రన్స్లో థర్డ్ ర్యాంక్ సాధించి ఓయూలో నేను ఎంఎస్సి చదివాను. ఎంఎస్సి చదవడంతో మళ్ళీ పిహెచ్డిలో జాయిన్ అయ్యి పిహెచ్డి కూడా 1993లో కంప్లీట్ చేసుకున్నాను. 93లో డిసెంబర్లో పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఇమ్మీడియట్గా మా కళాశాల వాళ్ళు ఆహ్వానించడం వల్ల మా కాలేజ్లోనే మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 30 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 31st year సర్వీస్ చేస్తున్నాను. సుమారుగా 4 సంవత్సరాల క్రితం నేను ప్రిన్సిపల్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అద్భుతం మ్యామ్. ఒక స్టూడెంట్గా కాలేజ్ చదువుకొని మరి ఆ కాలేజ్కి యాజ్ లెక్చరర్ వెళ్ళడం, ఇప్పుడు ప్రిన్సిపల్గా నిర్వహించడం రియల్లీ అద్భుతంగా ఉంది మ్యామ్. మరి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనేసి చాలా తక్కువ మందికి ఈ పేరు తెలుసు. మాక్సిమం నారాయణగఢలో ఉంది. రెడ్డి కాలేజ్ అనగానే చాలా మంది గుర్తుపడుతుంటారు. అసలు దీని చరిత్ర ఏంటో మాకు చెప్తారా? మా కాలేజీ ఒక ట్రస్ట్ కాలేజ్ అండి. ఫిలాంథ్రోపిస్టులు బూర్గుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, కేవి రంగారెడ్డి గారు, ఇలాంటి ఫిలాంథ్రోపిస్టులు, రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు, వీరందరూ ఆ రోజులలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కళాశాల ఉండకపోయేది. తెలంగాణ చాలా వెనుకబడి ఉండడం వల్ల ఆడపిల్లల్ని హైదరాబాద్కు పంపించి చదివించేటువంటి పరిస్థితి కూడా లేకుండే. ఆ రోజులలో బాగా ఆలోచించి మొదట మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత హాస్టల్ స్థాపించడం జరిగింది. ఆ హాస్టల్ స్థాపించిన తర్వాత డిగ్రీ కళాశాల కూడా స్థాపించాలనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ముందుకు వచ్చి విరాళాలు సేకరించి ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు కళాశాల ప్రారంభించబడినప్పటికీ లేరు. కానీ ఆయన ఆశయాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. 1954వ సంవత్సరంలో మా కళాశాల ప్రారంభించబడి దాదాపు 70 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంది. ఈ కళాశాలకు వివిధ సందర్భాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, సిడి దేశ్ముఖ్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, విద్యాసాగర్ గారు, తమిళసై గారు అందరూ రకరకాల సందర్భాలలో కాలేజీని సందర్శించడం జరిగింది. మా కళాశాలకు అనుబంధంగా వసతి గృహంలో 350 మంది బాలికలకు వసతి సమకూర్చడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే సంకల్పంతో ప్రారంభించారో రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు, గ్రామీణ యువతుల యొక్క మహిళా సాధికారత అనే ఆశయం ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇది హైదరాబాద్ మహిళా విద్యాసంఘం అనేటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కళాశాల నడపబడుతుంది. ఈ హైదరాబాద్ మహిళా సంఘం ట్రస్ట్ కూడా విద్యావేత్తలు, అనేక మంది విద్యావేత్తలు, తర్వాత రిటైర్డ్ జడ్జిల సమక్షంలో ఇది నిర్వహించబడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహిళా విద్యాసంఘం సెక్రటరీ గారు డాక్టర్ ముత్యం రెడ్డి గారు, హీజ్ ఏ ప్రొఫెసర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మా కళాశాల కార్యదర్శి ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి గారు, సార్ హిస్టరీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విద్యావేత్తల పర్యవేక్షణలో ఆయన కళలను సాకారం చేసుకుంటూ మా కళాశాల ముందుకు సాగుతుంది. అద్భుతం మ్యామ్. మరి కళాశాల ముందుకు సాగుతుంది అన్నారు. రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అసలు అకాడమిక్స్ ముందు ఎలా ఉండేటివి, ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉన్నాయో మాకు చెప్తారా? రెడ్డి మహిళా కళాశాల అంతకు ముందు ఎయిడెడ్ కళాశాలగా ఉండేది. కొన్ని కోర్సులు మాత్రమే ఉండేది, సాంప్రదాయ కోర్సులు మాత్రమే ఉండేది. తర్వాత కళాశాల
1989లో స్వయం ప్రతిపత్తి నొందింది. దాని తర్వాత స్వయం ప్రతిపత్తి హోదా కల్పించబడిన తర్వాత వివిధ రకాల కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు అవకాశం కలిగింది. ఉదాహరణకు ఫారెన్సిక్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మన ఈ వైపు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కళాశాలగా చెప్పొచ్చు. అదేవిధంగా మా దగ్గర ఎంఎస్సి డేటా సైన్స్ ఉంది. ఇది కూడా మా కళాశాల ఫస్ట్ పెట్టింది కోర్సు, ఇది వేరే కాలేజీల కంటే ముందు. అదేవిధంగా మా దగ్గర ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు ఉంది. ఈ ఎంఎల్టీ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము, ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు. ఈ కోర్సు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కోవిడ్ పాండమిక్ టైంలో చాలా మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఏర్పడింది. ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కలిగినటువంటి కోర్సులను స్టార్ట్ చేయడంలో మా కళాశాల ముందుంటుంది. ఈ యొక్క మెయిన్ కోర్సులతో పాటు మేము రకరకాల స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అంటే నైపుణ్యతను అందించేటువంటి కోర్సులను అందజేస్తాము. వాటితో పాటు సర్టిఫికేట్ కోర్సులను కూడా మేము ప్రారంభించాము. ఈ సర్టిఫికేట్ కోర్సులే కాకుండా ఈ యొక్క అకాడమిక్సే కాకుండా కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉత్సాహపరిచేటువంటి నేర్చుకునేటువంటి కోర్సులను కూడా మేము స్టార్ట్ చేశాము. సో ఇక్కడ మహిళా సాధికారత అంటే ఓన్లీ అకాడమిక్సే కాదు, అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద విమెన్ అనేటువంటిది మా విజన్. అందరూ ఉద్యోగస్తులే కాకపోవచ్చు, ఉద్యోగాలే సంపాదించుకోలేకపోవచ్చు, కొంతమంది ఉద్యోగాలను కల్పించేవారుగా కూడా మేము తయారు చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ప్రారంభించేందుకు మేము దోహదం చేస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య కూడా మాది కార్టెక్ అనేటువంటిది ఇన్నోవేషన్ శ్రీవిల్లిపుత్తూరులో ప్రథమ బహుమతి నొందింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా యుక్తి ఛాలెంజ్లో 8 లక్షల ప్రోత్సాహక బహుమతితో అంటే ఇన్నోవేషన్ కు ప్రోత్సాహకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా మేము సాధించడం జరిగింది. మా అమ్మాయి ఎమ్మడి అమూల్య అనే అమ్మాయి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కోర్సులో 3 ఇండియన్స్ లో ఒకరుగా సెలెక్ట్ అయ్యి ఫారిన్ లో యుఎస్ లో 3 నెలలు చదువుకొని వచ్చింది. అదేవిధంగా మా పిల్లలు ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్కి ఎంపిక అవుతూనే ఉన్నారు. వివిధ కళాశాలలలో నిర్వహించేటువంటి రకరకాల కాంపిటీషన్స్ లో మా పిల్లలు ముందంజలో ఉంటున్నారు. ఈ అకాడమిక్ కోర్సెస్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కరాటే లాంటి కోర్సులు, తర్వాత హాబీ కోర్సులు అయినటువంటి భరతనాట్యం, కూచిపూడి లాంటి కోర్సులు మేము ఆఫర్ చేస్తున్నాము. మా ఆలంని కూడా చాలా గొప్ప సపోర్ట్ మాకు అనూస్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ అనూస్ గారు మాకు అనూస్ బేసిక్స్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మాకు మా పిల్లలకు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర క్యాబిన్ క్రూ సర్టిఫికేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు మేము లాస్ట్ ఇయర్ ఆఫర్ చేయడం వల్ల మా అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యి ఇండిగోలో జాబ్ చేస్తుంది. ఈ విధంగా ఏ కొత్త రకం కోర్సులు మార్కెట్లో ఉన్నా కానీ మేము ఆఫర్ చేస్తున్నాం. మెడికల్ కోడింగ్, మెడికల్ బిల్లింగ్, ఇట్లా రకరకాల కోర్సులు మేము రకరకాల కంపెనీస్ తోటి మేము కొలాబరేట్ అయ్యి ఆ కోర్సులన్నింటినీ మా పిల్లలకు అందజేస్తున్నాము. మేము ఇటీవలే ఒక 6 విదేశీ సంస్థలతో యూనివర్సిటీస్తో ఒప్పందం, రీసెర్చ్ ఒప్పందం, పరిశోధన ఒప్పందం కూడా చేసుకున్నాము. దానివల్ల మా పిల్లలకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయని చెప్పవచ్చు. సూపర్ మ్యామ్. మరి పిల్లలకు మాత్రం అద్భుతమైన స్కిల్స్ నేర్పిస్తున్నారు. అదేవిధంగా లైఫ్ కి సంబంధించిన ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నా అవన్నీ మీ కాలేజ్లో అద్భుతంగా నేర్పిస్తున్నారు, మీరు చక్కగా చెప్పారు మ్యామ్. మరి అసలు నాన్ ప్రాఫిటబుల్ కాలేజ్ అనేసి మీరు అంటున్నారు, ఇట్స్ ఎ ట్రస్టీ కాలేజ్ అని అంటున్నారు. మరి రూరల్ ఉన్న అర్బన్ ఏరియా నుంచి సరే పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి మీరు మీ కాలేజ్ ఏ విధంగా సహకరిస్తుందో చెప్పండి. మా కాలేజీ 2 రూపాలలో వాళ్ళకు సహాయం అందజేస్తుంది. ఒకటి పూర్ ఎయిడ్ ఫండ్, రెండవది నీడీ స్టూడెంట్ గ్రాంట్. ఈ పూర్ ఎయిడ్ ఫండ్ లో అమ్మాయిలకు కొంత మేరకు అంటే పుస్తకాలు కొనుక్కోవడానికి వరకు సాయం చేయడం జరుగుతుంది. అంటే 2 లక్షలు ఇన్కమ్ కంటే దిగువ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ పూర్ ఎయిడ్ ఫండ్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నీడీ స్టూడెంట్ గ్రాంట్ అంటే తల్లిదండ్రులలో ఎవరినో ఒకరిని కోల్పోయిన వాళ్ళు, ఆర్థిక స్తోమత బాగా తక్కువ ఉన్న వాళ్ళందరికీ మేము ట్యూషన్ ఫీజు సాయం చేస్తూ ఉంటాం. ఈ 2 పథకాలతో పాటు రకరకాల దాతలు ఎవరైతే మేమందరినీ రిక్వెస్ట్ చేసి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ చేత మేము మా పిల్లలకు ఫీజులు కట్టించడం జరుగుతుంది.
అద్భుతం మ్యామ్. మరి దాతలకు అనేసి అన్నారు కదా, మరి మీ కాలేజ్ ట్రస్టీస్ గురించి మాకు చెప్తారా? మా కాలేజ్ ట్రస్టీస్ రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు వారు బతికున్న సమయంలోనే వారు దాతలు బూర్గుల రామకృష్ణారావు అనుకోండి, కేవీ రంగారెడ్డి గారు అనుకోండి, తర్వాత ఇంకా సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్, వనపర్తి రాజా సంస్థానం, అట్లా చాలా మంది డోనర్స్ అప్పుడు ఇచ్చినటువంటి డొనేషన్స్ అన్ని కూడా రాజబహదూర్ గారే స్వయంగా చాలా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నటువంటి డబ్బులను ఉపయోగించడం జరుగుతుంది. ఈ కాలేజీలో మాకేవైతే ఫీజుల రూపంలో వస్తుందో ఆ డబ్బులను పూర్తిగా కాలేజీకే వినియోగించడం జరుగుతుంది. లాభాపేక్ష లేదు కాబట్టి డబ్బులు వెనకేయడం అంటూ మా కాలేజీలో ఉండదు. వచ్చిన డబ్బులన్నీ కాలేజీ నిర్వహణ కొరకు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల వేతనాల కొరకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అద్భుతం మ్యామ్. మరి ఫీజు వచ్చేది మాత్రం వేరే దానికి యూజ్ చేసుకోకుండా ఆ లావాదేవీలకి కంప్లీట్లీ కాలేజ్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలో అదే విధంగా వేతనాలకి యూజ్ చేసుకుంటాం మేము. అండ్ యాజ్ వెల్ ఎవరైతే పేద కుటుంబం నుంచి వస్తారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, నీడీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ట్రస్ట్ అమౌంట్ వాళ్ళకి యూజ్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మేడం చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి అంత అద్భుతంగా ఉంది మ్యామ్. స్కిల్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఉమెన్స్ కాలేజ్ అంటే ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా మన రెడ్డి కాలేజ్ కి, లేకపోతే మన నారాయణగూడలో మాత్రమే ఈ కాలేజ్ ఉంది? నారాయణగూడలో మాత్రమే ఉందండి. అంటే మరి బయట నుంచి ఎవరైనా అమ్మాయిలు రావాలి అనుకునేటప్పుడు కొంచెం అర్బన్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి అమ్మాయిలకి మీ కాలేజ్ ఏ విధంగా సహకరిస్తుంది? ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలకు వసతి గృహంలో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సిటీలో చదువుకునే అమ్మాయిలకు మా వసతి గృహంలో వసతి కల్పించము. జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే మేము వసతి కల్పించడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలి, హైదరాబాద్కి వచ్చేసి కొంచెం చదువుకోవాలి అని అనుకుంటున్నారు, మరి ఖచ్చితంగా అండి రెడ్డి కాలేజ్కి వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు మేడం, బట్ ఏదో విధంగా చదువుకోలేకపోతుంటారు, ముందుకు నడవలేకపోతుంటారు. మరి నిజంగానే అద్భుతమైన అవకాశం ఇస్తుంది రెడ్డి కాలేజ్. చాలా మందికి రెడ్డి కాలేజ్ అనేది తెలుసండి. యాక్చువల్లీ పూర్తి పేరు వచ్చేసి RBVR, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజ్ అన్నమాట, ఉమెన్స్ కాలేజ్. రైట్ మ్యామ్? చాలా మంది మరి ఈ రెడ్డి కాలేజ్ అనేసి పేరు ఎందుకు గాంచింది మ్యామ్? ఎందుకంటే RBVR అనేది రాజా బహదూర్ గారిది కదా, మరి పూర్తి పేరు ఎందుకు అని పలకరు? రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజీ ఆ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ యూజీసీలో అంత పెద్ద పేరు 12F2B అని మాకు ఉంటుందండి. అంత పెద్ద పేరు అప్పుడు వాళ్ళకు మరి రాయడం కుదరకనో ఏంటో నాకు తెలీదు. వాళ్ళు RBVRR విమెన్స్ కాలేజ్ అని కుదించారనమాట. వాళ్ళు RBVRR విమెన్స్ కాలేజ్ అని కుదించడం వల్ల RBVRR విమెన్స్ కాలేజ్ అంటున్నాను తప్పితే మా కాలేజీ బయట వాళ్ళ మీద కానీ అన్ని ప్రాంతాలలో అన్ని ప్రదేశాలలో రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనే ఉంటుందండి. మేడం మరో విషయం ఇక్కడ చెప్పండి, మాడపాటి హనుమంతరావు స్కూల్ ఇవన్నీ కూడా RBVRR కాలేజ్ కిందికి వస్తాయి అంటారా? RBVRR కాలేజ్ కిందికి రావండి. హైదరాబాద్ మహిళా విద్యా సంఘం అనేటువంటిది ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాడపాటి హనుమంతరావు స్కూల్, రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల, తర్వాత రాజబహదూర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి కేవీ రంగారెడ్డి హాస్టల్ మరియు రాజబహదూర్ వెంకటరామారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ 4 సంస్థలు నడుస్తున్నాయి. ఓకే. సో ఈ 4 సంస్థలకి మరి ట్రస్టీస్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుండొచ్చు మ్యామ్. మరి ఏ విధంగా కాలేజ్ నడుస్తుంటుంది? ఆ తర్వాత హైదరాబాద్ మహిళా విద్యా సంఘంలో చాలా ప్రముఖమైన విద్యావేత్తలు, ఇప్పటికీ కూడా విద్యావేత్తలు, రకరకాల రంగాలలో నైపుణ్యత కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులను అలంకరించిన వాళ్ళు మెంబర్స్ గా ఉంటారు. అందరూ లాభాపేక్ష లేకుండా నడుపుతున్నారు. మా సెక్రటరీ గారు అంటే కాలేజీ సెక్రటరీ గారు, హైదరాబాద్ మహిళా విద్యా సంఘం సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఇలా ఎవరిని తీసుకున్నా ప్రెసిడెంట్ గారు ఎవ్వరు ₹1 కళాశాల నుంచి తీసుకోరు. అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసి ఖర్చు పెడతారండి. చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇలాంటి కళాశాలలు ఉన్నాయి. స్టూడెంట్స్ కి ఎంతో
ఉత్సాహంగా వాళ్ళకి ముందుకు నడిపించడానికి ఇలాంటి కళాశాలలు ఉండడం మాత్రం నిజంగానే ఆశ్చర్యకరం అండి. మరి మ్యామ్ ఇంకో విషయం చెప్పండి, ఇక్కడ మరి మీరు అంటున్నారు లెక్చరర్స్ అద్భుతంగా స్కిల్స్ డెవలప్మెంట్ చెప్తున్నారు, మరి లెక్చరర్స్ కి ఏ విధంగా అపాయింట్ చేస్తారు అండ్ యాక్చువల్లీ వాళ్ళు ఏ విధంగా పిల్లలకి ముందుకు సహకరిస్తారు చెప్పండి. లెక్చరర్లకు మేము పేపర్లో నోటిఫికేషన్ ఇస్తామండి. పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసేవాళ్ళు. యూనివర్సిటీ నుంచి మాకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్ వాళ్ళు మేము లెటర్ రాస్తే పంపిస్తుంది. ఆ ప్యానెల్ ప్లస్ మా కళాశాల సెక్రటరీ, ప్రిన్సిపల్ అండ్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇంటర్వ్యూలు ప్యానెల్లో మెంబర్స్ గా ఉంటారు. అన్బయాస్డ్ గా ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ను బట్టి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ను బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా ఎంపికలు జరుగుతున్నాయి అంటున్నారు. అద్భుతం మ్యామ్, చాలా సూపర్. ఎన్ని కాలేజెస్ ఉన్నప్పటికీ మరి రెడ్డి కాలేజ్ కి అదో విశిష్టత ఉందండి. ఒక పేరే కాదండి, పేరైతే అంతటా మారు మ్రోగుతూనే ఉంటుంది. ఇప్పటికీ రెడ్డి కాలేజ్ అంటే చాలా మంది గుర్తుపడుతుంటారు. బట్ యాక్చువల్లీ రెడ్డి కాలేజ్ అసలు నాన్ ప్రాఫిటబుల్ కాలేజ్ అనేసి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అసలు చాలా మంది ఇందులో అడుగు పెట్టడం ఆలోచిస్తారు. బట్ ఎస్, ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మాక్సిమం కోటి ఉమెన్స్ అలా అనుకుంటే వెళ్తారు. కానీ నిజంగా చెప్పాలంటే రెడ్డి కాలేజ్ ఇస్ ఏ నాన్ ప్రాఫిటబుల్ కాలేజ్ అనేసి ఇక్కడ మేడం చాలా క్లారిటీగా ఇస్తున్నారు. అదేవిధంగా ట్రస్టీస్ కాలేజ్ అంటున్నారు కాబట్టి ట్రస్ట్ మొత్తం ట్రస్టీస్ వారే చూసుకుంటారు అనమాట కాలేజ్కి. సో ఈవెన్ లెక్చర్స్ కి ట్రస్టీస్ మొత్తం. మ్యామ్, మరి స్పోర్ట్స్ విధంగా చూసుకుంటున్నట్లయితే మరి మీ కాలేజ్ స్టూడెంట్స్ కి ఎవరైనా స్పోర్ట్స్ లో ఉన్నా సరే ఏదైనా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా మేము కోచింగ్ ఇస్తామండి. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకు మాకు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, కోచింగ్ ఇస్తాము. వాళ్ళకు ఎక్స్ట్రా కోచింగ్ కూడా కావాలంటే మేము కోచింగ్ ఇప్పిస్తాము. వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా మా కాలేజీ పిల్లలు చాలా మెడల్స్ తీసుకొచ్చుకున్నారండి. సో కాలేజ్ పిల్లలు చాలా మెడల్స్ తీసుకొచ్చారండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఉన్నప్పుడు మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది మ్యామ్? స్టూడెంట్స్ లో అనండి, అకాడమిక్స్ లో ఉండనియండి, మీకు తెలిసిన డిఫరెన్స్ మాకు చెప్పండి. అకాడమిక్స్ లో మేము చదువుకునేటప్పుడు రెడ్డి కాలేజ్ నంబర్ 1. అసలు ఆ కళాశాలలో సీటు దొరకడము అనేది ఒక కళ. చాలా మంది మేము ఇప్పుడు గెస్ట్ గా పిలిచిన వాళ్ళు, చీఫ్ గెస్ట్ గా మా కాలేజ్ డేకు వివిధ సందర్భాల్లో పిలిచిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ కళాశాలలో నాకు సీటు రాక నేను చదువుకోలేదు అని, లేదా మా వైఫ్ ఈ కళాశాల స్టూడెంట్ అని అట్లా చెప్తూ ఉంటారు అనమాట. అది అక్కడ ఆ టైంలో అకాడమిక్స్ ఒకటే కాదు, మామూలుగా ఓవరాల్ గా కూడా స్టూడెంట్స్ యాక్టివ్ ఉండేది. ఇప్పటి స్టూడెంట్స్ యాక్టివ్ గా ఉండట్లేరని నేను అనను, కానీ వాళ్ళలో అప్పటి స్టూడెంట్స్ లో ఉన్నటువంటి రకమైనటువంటి చైతన్యం కనపడట్లేదు. ఇప్పుడు చాలా వరకు మొబైల్స్ కి అడిక్ట్ అయ్యాను. ఐఎమ్ సారీ టు సే, మొబైల్స్ కి చాలా అడిక్ట్ అయ్యారు. తర్వాత ఈ కరోనా తర్వాత నిరాసక్తత, నింపాదిగా ఉండడం, 100% 80% అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మా టైంలో ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అసలు 0%. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది 80 to 90% అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా రెండో విషయం, అప్పుడు నాలెడ్జ్ చాలా ఉండేది. ఇప్పుడు చూస్తే సర్టిఫికెట్ల మీద, మార్కుల మెమోల మీద 100కి 100, 100కి 90, 100కి 80 మార్క్స్ కనబడుతున్నాయి. మాకు 100కు 60, 70 ఉండేది. ఇప్పుడు 100కి 100 ఉన్నా గానీ నాలెడ్జ్ పరంగా అంత నాలెడ్జ్ ఉండట్లేదు. ఈవెన్ ఇంటర్వ్యూకి వస్తున్న లెక్చరర్స్ కూడా నేను చూస్తున్నాను, చాలా మందికి పట్టాలైతే ఉంటున్నాయి కానీ నాలెడ్జ్ మాత్రం ఉండట్లేదు. ఆ డిఫరెన్స్ నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ పట్టాలు ఉంటున్నాయి కానీ నాలెడ్జ్ లేదు అనేసి అంటున్నారు మేడం మీరు. అంటే నాలెడ్జ్ చూసుకుంటే 0నే అనుకోవచ్చు మనం. ఎందుచేత అంటారు? అంటే బట్టి కొట్టి చదువుతున్నారా? అంటే పేపర్లో మార్క్స్ పడ్డాయా మనకి, నంబర్ వైజ్ గా చూసుకుంటున్నారా? లేదు, ఎందుకంటే నాలెడ్జ్ లేనిది చదువు వ్యర్థం అంటారు. మరి అలాంటప్పుడు మీ కాలేజ్ సంస్థ మరి వాళ్ళకి అంటే ఏ విధంగా పిల్లలకి డెవలప్ చేస్తారు? మేము ఈ బట్టి కొట్టడం విధానాన్ని ప్రోత్సహించము. కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటే చాలా కళాశాలల్లో నామ మాత్రమే ఉంటుంది, అన్ని మార్కులు వాళ్ళు వేసేస్తారు. మా దగ్గర అలా కాదు. అమ్మాయి వచ్చి సెమినార్ ఇవ్వాల్సిందే, మైక్ ముందు నిలబడి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే, ప్రాజెక్టు 2-3 అమ్మాయిలు కలిపి ప్రాజెక్టు చేయాల్సిందే, అమ్మాయిలు ఇంటర్న్షిప్ చేయాల్సిందే,
అమ్మాయిలు క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ చేయాల్సిందే, అమ్మాయిలకు స్టూడెంట్స్ క్లబ్స్ అని ఉంటాయండి మా దగ్గర, ఆ స్టూడెంట్స్ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే, ఎక్కడ కాంప్రమైజ్ కాము మేము. అవన్నీ చేస్తేనే మార్కులు ఇస్తాం, లేకపోతే లేదు. 0 మార్కులు పెట్టడానికి కూడా వెనకాడము మేము. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము. దానికి ఉదాహరణ చెప్పాలంటే మా మా మార్క్స్ ఒకరిద్దరు ప్రశ్నిస్తుంటారు కూడా, ఏంటి మేడం అటానమస్ కాలేజ్ కదా, 100% రిజల్ట్ రావచ్చు కదా, లేదా మార్కులు చాలా రావాలి కదా అని అంటుంటారు. మేము మా మార్కులు అసలు ఇవాల్యుయేషన్ మేము చేయము, ఎక్స్టర్నల్స్ తో చేయిస్తాము. కానీ ఎక్స్టర్నల్స్ తో చేయించి అదే ఎక్స్టర్నల్ మార్క్స్ ఏమొస్తాయో అదే, ఎక్స్టర్నల్ పేపర్ ఏది ఉంటుందో అదే, అది టఫ్ కానివ్వండి ఈజీ కానివ్వండి. తర్వాత ఇప్పుడు కొత్తగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, అందరు ఫాలో అవ్వడం లేదు, బ్లూమ్స్ టాక్సానమీ, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. మన కాలేజ్ కూడా మన ఇండియా కూడా వాషింగ్టన్ అకార్డ్ లో సంతకం పెట్టింది. ఆ వాషింగ్టన్ అకార్డ్ లో సంతకం పెట్టిన దేశాలన్నీ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫాలో కావాల్సింది. అంటే మనం ఏది చదువుకున్నా గానీ దానికి అవుట్కమ్ ఉండాలి, అవుట్కమ్ ఉండాలి. నిర్దేశితమైన ప్రతి కోర్సుకు నిర్దేశించబడినటువంటి అవుట్కమ్స్ మేము ఆల్రెడీ దానికి రాసి పెడతాం అనమాట. ఈ యూనిట్ చదవడం వల్ల వీళ్ళు ఇది నేర్చుకోగలుగుతారు, ఈ రకంగా ఆలోచించగలుగుతారు, ఇది ఆ టార్గెట్ మేము రీచ్ కావాలి, మేము మ్యాపింగ్ చేస్తాం అనమాట. అవుట్కమ్ వచ్చిందా లేదా మ్యాపింగ్ చేస్తాం. ఒకవేళ అవుట్కమ్ రాకపోతే పిల్లలు ఎక్కడ వెనుకబడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా మనం ట్యూటోరియల్ క్లాస్ లా, రెమెడియల్ క్లాస్ లా ఏ రకంగా వాళ్ళను ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచిస్తుంటాం. మా కాలేజీలో ఎక్సలెంట్ మెంటరింగ్ కూడా ఉంది. సృజనాత్మకంగా ఆలోచించేటట్టుగా చేస్తుంటాం మా పిల్లల్ని మేము. అద్భుతం మ్యామ్. మరి మాక్సిమం ఫోకస్ వాళ్ళకి నాలెడ్జ్ రావడంలో అనేసి మేడం ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా కమర్షియల్ పార్ట్ అయిపోయిందండి. మరి మేము ఎడ్యుకేషన్ ఇచ్చామా, మా కాలేజ్ నుంచి ర్యాంకులు కొట్టారా అని చూసే ఈ జనరేషన్ లో ఇప్పుడు కూడా రెడ్డి కాలేజ్ సంస్థ ఎలా ఉందంటే పిల్లలకి నాలెడ్జ్ ముఖ్యము, మార్క్స్ కాదు అనేసి వాళ్ళకి ఏ విధంగా మేము డెవలప్ చేయొచ్చు అనేసి మేడం ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నారు. మ్యామ్ మరి సీట్ల పరంగా చూసుకున్నట్లయితే మీరే అన్నారు, మీ మాట తెలిసింది, సీట్లు దొరకడం చాలా కష్టం అనేసి. అంటే స్టూడెంట్స్ కి ఏ విధంగా క్వాలిఫై చేస్తారు ఒక సీట్ ఇప్పాలంటే? అంటే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, వాళ్ళ 10th క్లాస్ బేస్డ్ మెమోరాండం మీద వాళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుందా, ఏ విధంగా వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు? ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే సీట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా పూర్తిగా మెరిట్ బేసిసే కాకుండా మేము స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతాం. రిజర్వేషన్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫాలో అవుతూ, మెరిట్ ఫాలో అవుతూ మేము సీట్లు ఇస్తామండి. ఓకే, మెరిట్ ఫాలో అవుతూ అనేసి అంటున్నారు. ఇప్పుడు డెఫినెట్లీ పిల్లలకి 10th క్లాస్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి మ్యామ్. మరి ఒకవేళ రెడ్డి కాలేజ్ లో వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ప్రొసీజర్ చెప్పండి. మా కాలేజీకి వచ్చి అప్లికేషన్ తీసుకోవచ్చండి. ఏదైనా సబ్జెక్టు పరమైనటువంటి సందేహాలు, అంటే ఏ గ్రూప్ లో చేరాలి, ఏ గ్రూపుకు చేరితే బాగుంటుంది, ఏ రకమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మా ఫ్యాకల్టీ రెడీగా ఉంటారు. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. మాకు ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఉంటుంది. డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి మా దగ్గర ప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మా లెక్చరర్స్ గైడ్ చేస్తూ ఉంటారు. మా లెక్చరర్సే కాకుండా నేను కూడా నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఉంటాను. సో మీకు మా కాలేజీకి వచ్చి మా ఆఫీసును కనుక అప్రోచ్ అయినట్టయితే మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందజేస్తాం. ఖచ్చితంగా అండి. ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయండి ఈరోజు. మరి చాలా మంది పేరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఏ కాలేజ్ చేస్తే బెస్ట్ గా వాళ్ళకి ఫ్యూచర్ దొరుకుతుంది, వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఏ విధంగా ఉంటుంది అనేసి పేరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. మరి ఎంతమంది పేరెంట్స్ ఈ ఎపిసోడ్ చూస్తున్నారు అందరికీ నా తరపు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెడ్డి కాలేజ్కి ఒకసారి వెళ్ళండి. బికాజ్ రెడ్డి కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటే పిల్లలకి స్కిల్ డెవలప్మెంటే కాదు, వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే ఏ విధంగా వాళ్ళు చదవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది అనేసి కంప్లీట్ కౌన్సిలింగ్ ఇచ్చి మరి వాళ్ళకి మెరిట్ బేసిస్ మీద అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందనేసి మేడం ఇక్కడ క్లారిటీ చెప్తున్నారు. మ్యామ్ చాలా మంది పిల్లలు చదువుకున్న తర్వాత బయట అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు. మరి అలాంటి పిల్లలకి మీరు ఏ విధంగా సహకరిస్తారు? మా పిల్లలు ఇప్పుడు ప్రెసెంట్ గానైతే మా పిల్లలు 50% పిల్లలు అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారండి. 50%. అంటే ఇంకా పిల్లలు మనం అనుకుంటాం అన్నమాట, అసలు ఈ అమ్మాయిలు ఫీజు కట్టలేరు కదా,
వీళ్ళు ముందుకెళ్తారా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఆర్థిక సహాయం చేస్తుంది. లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ బాగా వస్తున్నాయి. కాబట్టి 90% మా పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు. వేరే కాలేజీలకు మా కాలేజీకి తేడా ఏంటంటే గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ నేను చెప్పేది వాటికంటే ముందు అయిపోతాయి మా ఎగ్జామ్స్. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాల కాబట్టి మా ఆల్మనాక్ ప్రకారం మేము ఎగ్జామ్స్ ముందే కండక్ట్ చేస్తాం. తెలంగాణలో మాది ఫస్ట్ కాలేజ్, మాది మార్చిలోనే మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన రిజల్ట్ మేము 1 వీక్ 10 days లో మేము డిక్లేర్ చేసేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవన్నీ రెడీ అయిపోతాయి. వాళ్ళకు తొందరగా అమెరికాకు వెళ్ళడానికి లేదా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవన్నీ మేము త్వరగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు హెల్ప్ చేస్తుంటాం మేము. అయితే ఎవరైతే వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారో, అదే విధంగా మీ ఫ్యూచర్ బ్రైట్ ఉండాలనేసి ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటున్నారో, అలాగే పేరెంట్స్ ఎవరైతే మా పిల్లల ఫ్యూచర్ బ్రైట్ ఉండాలని అనుకుంటున్నారో రెడ్డి కాలేజ్ డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం రెడ్డి కాలేజ్ గురించి. అసలు ఏ విధంగా వీళ్ళు సహకరిస్తారు స్టూడెంట్స్ కి, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు కన్సల్టెన్సీ కన్నా సరే, ప్లేస్మెంట్స్ కోసం అన్నా సరే, ఎన్నో విషయాలు అంటే తెలుసుకుందామండి. బట్ ఈ చిన్న బ్రేక్ తర్వాత రోజు సిటీ విజన్ మీ ముందుకు ఏ ప్రోగ్రామ్స్ తో రెడీగా ఉందో చూసేద్దామా. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే మీ బెస్ట్ ఆఫ్ ది డే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ఈ పెద్ద స్టార్ సినిమాలను ఉప్పం దాలిస్తే గత చిత్రం నేటి తరం ఇప్పటి రోజుల్లో ఇలానే నడుస్తుంది. నడిచేవి థియేటర్లో. మరి ఇలాంటి 100 రోజుల సినిమాలను వెండితెర శతదినోత్సవం గొప్ప నట చాతుర్యంతో అలాంటి మహానటిమణుల కోసమే మనం చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ మహానటి. ఒక సెలబ్రిటీ స్టార్డమ్, పాటల గురించి కూడా తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ఐస్, ఇలా మగువల అందాలను పోగొడుతూనే ఉంటాం. ఇంకాస్త అందంగా చూపించే ఒక చక్కటి ప్రోగ్రామే బ్యూటీ లుక్స్. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే మీ ముందుకి తీసుకొస్తోంది సినిమా టాకీస్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే టెలివిజన్ లో మీరు చూడండి అపురూప గీతాలు. చూసారుగా, ఇవి శుక్రవారం వచ్చే ప్రోగ్రామ్స్. సో డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటీ విజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం. సుస్వరాల వీణ. ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ టు బ్యూటీ టిప్స్. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా? మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనౌండ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు.
మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. వెల్కమ్ బ్యాక్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్. మరి ఈ రోజు ఎడ్యుకేషన్ స్పెషల్లో మనతో పాటున్నారు ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్, ఎస్ అండి, రెడ్డి కాలేజ్, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ ప్రిన్సిపల్ జె అచ్యుతదేవి గారు. మరి అచ్యుతదేవి గారితో ఇప్పటి వరకు కాలేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదే విధంగా పిల్లలకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారో అనేసి చాలా విషయాలు తెలుసుకున్నామండి. మరి మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ, ఏదైనా అడగాలి మేడంకి, ఏ విధంగా అడ్మిషన్స్ ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మరి మీరు కూడా చక్కగా మేడంతో మాట్లాడి ఒక రూట్ మ్యాప్ మీ పిల్లల కోసం ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్ అందరికీ కావాలని అనుకుంటుంటాం. మ్యామ్, ఇప్పటి వరకు మనం ఈ సంస్థ ఏ విధంగా నడుస్తుంది, వ్యవస్థ ఏ విధంగా ఉందో చక్కగా చెప్పారు మ్యామ్. ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ పిల్లలకి మార్క్స్ వచ్చాయా లేదా అని చూస్తున్నారు. మీరేమో మేము మార్క్స్ కంటే నాలెడ్జ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామనేసి మీరు అంటున్నారు. మరి పేరెంట్స్ కూడా మీ కాలేజ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా? అవునండి, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా పేరెంట్స్ వస్తుంటారు అనమాట. 1 మార్క్తో ఫెయిల్ అయ్యారు మేడం, 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యారు మేడం, మేడం మీరు హెల్ప్ చేయాలి మేడం, మా అమ్మాయి పాస్ అవుతుంది, 2 బ్యాక్లాగ్లు ఉన్నాయి మేడం అని అంటూ వస్తుంటారు. చూడండి బాబు, మార్కులతో పాస్ అవడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి నాలెడ్జ్ వస్తే రేపు పొద్దున జాబ్స్ వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే వచ్చేటువంటి డిగ్రీలు దేనికి ఉపయోగపడము అని చెప్తూ మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేడం. అద్భుతం మ్యామ్. మరి అసలు అంటే మార్క్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు సంపాదించారో పేరెంట్స్ అడగరు. సర్టిఫికెట్ మీద మార్క్స్ చూస్తే హ్యాపీ అయిపోతారు. అంటే మా అమ్మాయి పాస్ అయిపోయింది, హై క్వాలిఫైడ్ గా పాస్ అయింది అనేసి చూస్తారు తప్ప పిల్లలకి అసలు నాలెడ్జ్ వచ్చిందో రాలేదో అసలు చూడాలి మ్యామ్. అలాంటప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ మీకు ఎదురైతే పేరెంట్స్కి అయితే మీరు చెప్తారు సరే, అలాంటి స్టూడెంట్స్ మీరు ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే రెడ్డి కాలేజ్లో మీరు మెరిట్ బేస్లో తీసుకుంటున్నాను అనేసి మీరు నాకు మాట చెప్పారు. మరి మెరిట్ బేస్ చూసుకుంటున్నట్లయితే హై క్వాలిఫైడ్ హై పాయింట్స్ వచ్చిన పిల్లలు ఉంటారు. మరి వాళ్ళకి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే నాలెడ్జ్ జీరో ఉండి మార్క్స్ ఎక్కువ ఉండడం నో యూజ్ అనేసి మీరు అంటున్నారు. నాలెడ్జ్ లేకుండా మార్క్స్ ఉండడం నో యూజ్ అని అనుకున్నప్పటికీ మేము కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము మెరిటే చూడాల్సి వస్తుంది. కాకపోతే ఈ నీడీ స్టూడెంట్ గ్రాంట్ అనుకోండి, పూర్ ఎయిడ్ ఫండ్ అనుకోండి, లేదా ఇతర డోనార్స్ నుంచి మేమైతే డబ్బులు విరాళంగా తీసుకొని ఫీజుకు కట్టిస్తామో వాటన్నిటికీ మటుకు మేము తప్పకుండా వాళ్ళ నాలెడ్జే చూస్తామండి. నాలెడ్జ్ లేని పిల్లలకు మేము సహాయ సహకారాలు అందించలేము. అద్భుతం అండి. మరి డెఫినెట్లీ పిల్లలకి మెరిట్ కంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనేసి అనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో మీ పిల్లలకి చేర్పించండి. ఎందుకంటే మార్క్స్ ఎన్ని వచ్చినా సరే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అనేసి అంటారు. ఎందుకంటే నాలెడ్జ్ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్ అండి. మ్యామ్, మరో విషయం చెప్పండి, రెడ్డి కాలేజ్లో మరి రికమెండేషన్స్ నడుస్తాయా? నడవండి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా స్కిల్ డెవలప్మెంట్ ఉండండి, వేరే ఎక్స్ట్రా కరికులర్ ఉండండి, పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉండండి, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ప్లేస్మెంట్స్, కన్సల్టెన్సీస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది పిల్లల కోసం. డెఫినెట్లీ పోటీ కూడా అంతే విధంగా ఉంటుండొచ్చు. మరి ఎవరైనా సరే మినిస్ట్రీ దగ్గర నుంచి అయినా సరే, తెలిసిన ఎమ్మెల్యేస్ కార్పొరేటర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకొస్తే మరి మీరు ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది చెప్పండి. మేము రికమెండేషన్స్ ను ప్రోత్సహించమండి. ఎందుకంటే యాజ్ అటానమస్ కాలేజ్ మేము తప్పకుండా రూల్స్ ఫాలో అవుతున్నాము. రికమెండేషన్ వాళ్ళు ఇచ్చినప్పటికీ మేము చేతులు జోడించి ప్రార్థిస్తాం వాళ్ళకు. మేము హెల్ప్లెస్ అండి. మేము వీ హ్యావ్ టు ఫాలో మెరిట్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. ఇవి 2 ఫాలో అయిన తర్వాత కూడా ఎవరైనా అమ్మాయిలు టీసీ తీసుకొని వెళ్ళిపోతే ఆ సీట్లు ఏమైనా ఖాళీ అయితే అప్పటికి కూడా అంత అడ్మిషన్స్ క్లోజింగ్ స్టేజ్ లో ఉండి ఎవరు వచ్చే వాళ్ళు లేకపోతే అప్పుడు మీ విషయం ఆలోచిస్తామని మేము వాళ్ళకి విన్నవించడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి. మరి రికమెండేషన్స్ స్ట్రిక్ట్లీ నాట్ ఇన్ అవర్ రూల్స్ అనేసి మ్యామ్ చెప్తున్నారు. మేము అసలు తీసుకోము రికమెండేషన్స్ వచ్చినప్పటికీ అనేసి అంటున్నారు మ్యామ్ ఇక్కడ చాలా క్లారిటీగా. మ్యామ్, రికమెండేషన్స్ కి రిలేటివ్ గా ఇంకో క్వశ్చన్ ఉంది మ్యామ్. మినిస్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు, బీదవాళ్ళు అనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ డ్రైవర్స్ ఉండండి, ప్యూన్స్ ఉండండి, గవర్నమెంట్ సంస్థలో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి తెలిసిన పై అధికారి దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకొచ్చి మా అమ్మాయి కోసం మా అబ్బాయి కోసం రికమెండ్ చేయండి ఈ కాలేజ్లో అన్నప్పుడు మరి ఏ విధంగా మీరు సహకరిస్తారు చెప్పండి.
మామూలుగా మేము వాళ్ళు జెన్యున్ అయితేనండి ఓన్లీ రికమెండెడ్ క్యాండిడేట్సే కాదు, ఎవరైనా కానీ జెన్యున్ అనుకుంటే మా నీడీ స్టూడెంట్ గ్రాంట్, పూర్ ఎయిడ్ ఫండ్ లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఫీజులు, మా దగ్గర ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఫీజులు కడతారండి. అవి కాకుండా మాకు రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల ఆలమ్ని అసోసియేషన్ ఉంది, పూర్య విద్యార్థిని సంఘం. ఆ పూర్య విద్యార్థిని సంఘం నుండి మేము ఫీజులు కట్టడం జరుగుతుంది. అంటే దాదాపు ఎంతవరకు అంటే డెఫినెట్లీ పూర్ పిల్లలకి మీరు సహకరిస్తున్నారు సరే, మరి ఇలా ఎంతమందికి మీరు ఫీజు కట్టడం జరుగుతుంది? అంటే లిమిట్ ఉందా? ఒక లిమిట్ పెట్టుకున్నారా? 10 మెంబర్స్ అనేసి 5 మెంబర్స్? లేదండి, లిమిట్ ఏం లేదండి. మేము కాలేజీ తరఫు నుంచి దాదాపుగా 6 లక్షలు ఖర్చు పెడతామండి. 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఖర్చు పెడతాము. ఆలమ్ని అసోసియేషన్ అయితే ఇంకేం లిమిట్ లేదు, జెన్యున్ అనుకుంటే వెంటనే కట్టేస్తుంటాం మేము. జెన్యూనిటీ ఎలా తెలుస్తుంది మ్యామ్? ఎందుకంటే వాళ్ళు పని మనుషుల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, చెరుకు రసం బండి పిల్లలు. ఓ ఓకే. మా కాలేజీలో చదివే పిల్లలందరూ హైఫై పిల్లలు కాదు మేడం, పూర్ పిల్లలు. వావ్, అద్భుతం అండి. మరి చక్కగా ఎవరైతే ముందుకు నడవాలి, మేము కూడా ఒక ఫ్యూచర్ బ్రైట్ చేసుకోవాలి అనుకునే పిల్లలందరికీ ఒక చక్కటి అవకాశం ఇస్తుంది ఇక్కడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగఢలో ఉన్నదండి. మరి ఖచ్చితంగా ఎవరైతే మేము కూడా ముందుకు సాగాలి, తెలివితేటలు ఉన్నప్పటికీ చాలా మంది డబ్బులు లేక చదివించడం ఆపేస్తుంటారు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కాలేజ్ కట్టడానికి. ఇప్పుడు చూసుకుంటే మేడం ఈ జనరేషన్ లో అన్ని ఏ కాలేజ్ చూసుకున్నా అన్ని లక్షలే. స్కూల్ పిల్లలకి లక్షలు ఉన్నాయి, ఇంకా కాలేజ్ పిల్లలకైతే మనం చెప్పలేం. అలాంటి టైంలో మీ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ పిల్లలకి సహకరిస్తుందంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అసలు ఏంటి ఆ పాయింట్ మాకు చెప్తారా? మహిళ పేదరికంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత మహిళా సాధికారత. ఈ మహిళా సాధికారత అయితే మా కాలేజీ ప్రారంభించినప్పుడు 60% రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులకే కేటాయించేవాళ్ళు. ఓన్లీ 40% సీట్లు మాత్రమే సిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే పోను ఏమైందంటే జిల్లా స్థాయిలలో టౌన్స్ లో కూడా చాలా కాలేజెస్ వచ్చేసాయి, చాలా మంది అక్కడే చదివేసుకుంటున్నారు. కాబట్టి ఆ 60% రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఇంకా వర్కౌట్ కాదని 60% రిజర్వేషన్ తీసేసాము. అయినా మా విజన్ మాత్రం అదే, మహిళా సాధికారత, పేద విద్యార్థులకు. పేద విద్యార్థులు అంటే ఇప్పుడు మరి 100% పేద విద్యార్థులే ఉన్నారని నేను అనను. ధనిక వర్గం విద్యార్థినులు కూడా మా కళాశాలలో చదువుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్ని హైఫై ఫెసిలిటీస్. మొత్తం కాలేజీలో ఉన్నటువంటి 46 క్లాస్ రూమ్లు విత్ స్మార్ట్ క్లాస్ రూమ్లే. స్మార్ట్ క్లాస్ 100% స్మార్ట్ క్లాస్ రూమ్లు. మాకు ఆడియో విజువల్ రూమ్స్ 2 ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉన్నాయి, అదర్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 21 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్పేషియస్ ల్యాబొరేటరీస్. ఒక్కొక్క ల్యాబ్ లో 30 నుంచి 40 మంది ఉంటారు, అంత కెపాసిటీ ఉన్నది. మా దగ్గర ఉన్నటువంటి మైక్రోబయాలజీ ల్యాబ్ గానీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్స్ గానీ, కంప్యూటర్స్ గానీ మీకు అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నాయి. మా దగ్గర యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 450 కంప్యూటర్లు ఉన్నాయి. 450 కంప్యూటర్లు ఉన్నాయి. మాకు 6 కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మా స్టాఫ్ రూములలో కూడా 3 నుంచి 4 కంప్యూటర్స్ ఉంటాయి ఒక్కొక్క స్టాఫ్ రూమ్ లో. అన్ని అత్యాధునికమైనటువంటి వసతులు ఉన్నాయి. ఫ్యాన్స్ గానీ, టేబుల్స్, చైర్స్. అంటే ఆ 1954 లో ప్రారంభించబడినటువంటి సంస్థ కాబట్టి క్లాస్ రూములు గానీ, ల్యాబొరేటరీస్ గానీ అన్ని చాలా స్పేషియస్ గా ఉన్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అన్నిట్లోనూ మేము ముందుంటాము, అదే విధంగా పిల్లలకి చదువులు కూడా మేము ముందుంటాం అనేసి ఇక్కడ బల్లగొది మరి మ్యామ్ చెప్తున్నారు ఇక్కడ. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మరి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి, ఎవరైతే గ్రామీణ అభివృద్ధి కోసం ఆలోచిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఇంత సపోర్టివ్గా ఉన్నారు పేద విద్యార్థులకి. మ్యామ్ మరి డెఫినెట్ గా మన ప్రభుత్వం అనేది అందరికి సహకరిస్తుందని అంటున్నారు. మరి మీ కాలేజ్ కి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో చెప్పండి. మాకైతే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఫండింగ్ లేదండి, ఏ రకమైన ఫండింగ్ లేదు. అంటే ఎందుచేత? అంటే ఎప్పుడు వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందా? అంటే ఒకప్పుడు ఎయిడెడ్ కళాశాలగా ఉండేదండి. ఎయిడెడ్ కళాశాలగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వచ్చేది. తర్వాత ఏమైంది, ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎయిడెడ్ కళాశాలని అంటే
క్రమేపీ అధ్యాపకులు ఎయిడెడ్ అధ్యాపకులు అందరూ రిటైర్ అవుతుంటే వాళ్ళ వేకెన్సీస్ ను నింపకపోవడం వల్ల క్రమేపీ అది ప్రైవేటైజేషన్ అయిపోయి ఒక 3-4 7-8 మంది లెక్చరర్లు ఉంటే వాళ్ళను గవర్నమెంట్ కాలేజెస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక మా కళాశాలనే కాదు, మాలాంటి కళాశాలలు ఇంకా కొన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయినాయి. ఆ అధ్యాపకులు ఎయిడెడ్ అధ్యాపకులు లేక ఎప్పుడైతే ఎయిడెడ్ అధ్యాపకులు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందో వాళ్ళ వేకెన్సీస్ అన్ని వెళ్ళిపోయినాయో అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అయింది. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలకు ఏ రకమైనటువంటి ఫండింగ్ ఉండదు. అంటే ఇలా చూసుకుంటున్నట్లయితే అంటే ముందటి నుంచైనా సరే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీకు సహకరించలేదని అంటున్నారు. ఎయిడెడ్ కళాశాలగా ఉన్నంత వరకు మాకు అటానమస్ బడ్జెట్ వచ్చేదండి. అటానమస్ బడ్జెట్ వచ్చేది, కానీ అంటే అధ్యాపకులకు కూడా జీతాలు వాళ్ళే చెల్లించేది. తర్వాత అటానమస్ బడ్జెట్ వచ్చేది, మాకు కొంత డబ్బుల సాయం ఉండేది. మా కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని యూజీసీతో గుర్తింపు పొందింది. పొందినప్పుడు మాకు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి చాలా ఆర్థిక సహకారం వచ్చింది, మాకు ఆర్థిక సహాయం వచ్చింది. దాంతో మేము చాలా డెవలప్ చేసాము ల్యాబ్స్ ను, సైన్స్ ల్యాబ్స్ ను, చాలా ఎక్విప్మెంట్ కొన్నాం. మా దగ్గర ఉన్న సెంట్రలైజ్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్సలెంట్ ల్యాబొరేటరీ. మేము కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా చేస్తుంటాం. ఎవరైనా శాంపుల్స్ తీసుకొని వస్తే అనాలిసిస్ చేసి ఇస్తూ ఉంటాం. మాకు పెద్ద స్పేషియస్ ఆడిటోరియం కూడా ఉంది. మా ల్యాబ్స్ లో చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. బ్యూటిఫుల్ అండి. మరి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం మాకు లేదు అనేసి అంటున్నారు మ్యామ్. ఇక్కడ అంటే ఎప్పుడన్నా అనిపించిందా మ్యామ్, మాకు ట్రస్టీ మీదనే ఈ కాలేజ్ నడుస్తుంది కదా, ప్రభుత్వం మాకు ఇంకొంచెం సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాము, ఇలాంటి గ్రామీణాభివృద్ధి కోసం ఎలాగైనా ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వంకి చెప్తే మాకు కూడా ఏదో విధంగా సహకరిస్తుంది, మా పిల్లకి ఇంకా బాగా చదువు చెప్పుకోవచ్చు అనేసి మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడన్నా సరే ప్రభుత్వంకి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగిందంటారా? మాకు డబ్బుల సహాయ సహకారం అక్కర్లేదండి. మా పిల్లలకు, మా కళాశాలలో చదివేటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. మా పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే మాకు కొండంత సంతోషం. ఎందుకంటే పిల్లలకు ఆర్థిక సహకారం కావాలి. మేము మా కళాశాల చదివేటువంటి 3000 మంది పిల్లలకు మేము ఆర్థిక సహాయం ఇవ్వలేము. మా కళాశాలలో చేరిన పిల్లలకు గనక స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ గనక చేయగలిగినట్లయితే ప్రభుత్వము, అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకోవాలని కొండంత ఆశతో వస్తారు మా కాలేజీకి. డబ్బులు లేకపోవడం వల్ల చదువుకోలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వేరే కళాశాలలో చదివేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కానీ రెడ్డి కళాశాలలో చదివినంత మాత్రాన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కాకుండా పోతారా? అది వాళ్ళ హక్కులను ఎందుకు కరెక్ట్ అవును కాన రాస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం, ఆర్థిక సహాయం ఎందుకు గవర్నమెంట్ ఇవ్వడం లేదు అని నాకు ఆవేదన. మరి మీ ఈ ఆవేదన ఎప్పుడన్నా సరే ప్రభుత్వంకి చెప్పడం జరిగింది? రిప్రజెంట్ చేయడం జరిగిందండి. అది ఎంతవరకు ముందుకు సాగింది మ్యామ్? గత ప్రభుత్వం స్పందించలేదు. ఈ ప్రభుత్వం అన్న సానుకూలంగా స్పందించి మాకు సహాయ సహకారాలు అందజేస్తుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అండి. మ్యామ్, స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్ హక్కు అని అనుకోవచ్చు. ఎందుకంటే చదువుకునే పిల్లలకి అది ఆర్థికంగా సహాయపడుతుంది కాబట్టి, ఎవరైతే పేద కుటుంబం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఖచ్చితంగా అవసరం. వేరే కాలేజ్కి అందిస్తున్నప్పుడు మీ కాలేజ్కి అందించకపోవడం పట్ల మీరు ఎప్పుడన్నా ప్రభుత్వంతో పోరాటం జరిగిందా? పోరాడడం కాదు కానీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా నేను మీతో విన్నవించాలనుకుంటున్నా. ఖచ్చితంగా. మొత్తం ఇండియాలోనే 4వ కాలేజీ, తెలంగాణలో మొదటి కాలేజీ, నాక్ అక్రిడిటేషన్ 5వ సైకిల్ కి వెళ్ళిన కాలేజీ, ఏ గ్రేడ్ సాధించినటువంటి కాలేజీ మా కాలేజీ. మరి ఏ గ్రేడ్ కి సాధించిన కాలేజ్ అనేసి అంటున్నారు, అంత గొప్ప కాలేజ్ అనేసి అంటున్నారు. మరి ఈ కాలేజ్ కి డెవలప్మెంట్ పరంగానా సరే, పిల్లల కోసం అన్నా సరే సహకరించడానికి ఎవరైనా ట్రస్టీ ముందుకు రావడం జరిగిందా? వాళ్ళు ఒకవేళ వస్తే మీ కాలేజ్ వాళ్ళకి ఏ విధంగా? నేరమిట్ల దామోదర్ రెడ్డి గారని అమెరికాలో ఉంటారు. ఆయన 1 కోటి రూపాయలు సహాయ సహకారం అందించడం జరిగింది. అదే విధంగా సి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీ ఫండ్స్ నుంచి సహాయం అందించడం జరిగింది. తర్వాత మొన్న మధ్య ఆర్ట్రీ ఇన్ఫోటెక్ హెట్రో డ్రగ్స్ వాళ్ళు కూడా మా కెమిస్ట్రీ ల్యాబ్ కోసం డబ్బులు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఓకే మ్యామ్, మరి ట్రస్టీ
ముందుకు వచ్చేసి మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మేము సహకరిస్తాము, తర్వాత మేము సపోర్ట్ చేయలేము అన్నప్పుడు మరి మళ్ళీ మీరు వేరే ట్రస్టీ కోసం వెతకడం జరుగుతుందా? వాళ్ళకి ఏమైనా ఆఫీషియలీ ఏదైనా అంటే ఇప్పుడు ప్రెస్ నోట్ వేయడం అన్నా సరే ఏ విధంగా అంటే ముందుకు ఎలా జరుగుతుంది? ఎందుకంటే ట్రస్టీ మీదనే కంప్లీట్ డిపెండ్ అయిన కాలేజ్ కాబట్టి ట్రస్ట్ అనేది పర్మనెంట్ అండి. ఆ ట్రస్ట్ కింద ఈ కళాశాలలు అనేటువంటిది పర్మనెంట్. ఆ ట్రస్ట్ వేరే పోవడం గానీ వెనక్కి పోవడం గానీ ఉండదు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పబడినటువంటి కాలేజ్ మాది. అంటే రాజా బహదూర్ గారి ఫ్యామిలీ తరతరాలుగా వాళ్ళు అదే విధంగా లేదండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరండి. లేదు, ఈ అప్పటి ఏదైతే బైలాస్ ఉన్నాయో దాని ప్రకారం ఎవరైతే మెంబర్స్ గా జాయిన్ అవుతారో వాళ్ళు మెంబర్స్ గా కొనసాగి వాళ్ళు పనిచేస్తారు కళాశాల కోసం. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త మెంబర్స్ పేర్లు ప్రతిపాదించడం జరుగుతుంది. మళ్ళీ కొత్త మెంబర్స్ వచ్చి మెంబర్స్ గా జాయిన్ అవుతారు. ఆ విధంగా పరంపర కొనసాగుతూ పోతుంది. ట్రస్ట్ లో చేరే ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రస్ట్ ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ ప్రకారమే పనిచేస్తూ ఉంటారు. ఆ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చిన వాళ్ళే ఆ ట్రస్ట్ లో మెంబర్స్ గా ఉంటారు, వాళ్ళే కొనసాగుతున్నారు. మరి ఇలా ట్రస్ట్ కొనసాగుతున్నారు, ఎవరికైతే సిద్ధాంతాలు నచ్చినాయో అనేసి అంటున్నారు కదా, అసలు ఏంటి సిద్ధాంతాలు? అంటే మీరు వాళ్ళకి సిద్ధాంతాలు పెడతారా? వచ్చిన వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెడతారా? లేదండి, వాళ్ళే రాసుకున్నారండి. బైలాస్ వాళ్ళే రాసుకున్నారు. రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు, కేవీ రంగారెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళే రాసుకున్నారండి బైలాస్, ట్రస్ట్ బైలాస్. ఆ బైలాస్ ఏదైతే ఉన్నాయో అంశాలు దాని ప్రకారమే ముందుకు కొనసాగుతుంది. అద్భుతం అండి. మరి ఎవరైతే అంటే అప్పటి బైలాస్ ఇప్పటి వరకు నడవడం అనేది రియల్లీ మ్యాజిక్ అని చెప్పాలి మ్యామ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మ్యామ్, ప్రాక్టికాలిటీకి వచ్చేస్తే మరి వేరే కాలేజ్కి మీ కాలేజ్కి డిఫరెన్స్ చెప్పండి. ఎందుకంటే వేరే కాలేజ్ వాళ్ళు కాంపిటేటివ్గా చూసుకున్నట్లయితే మా కాలేజ్ ఆ పిల్లలు చదువులో ఫస్ట్ ఉండాలి, మార్క్స్లో ఫస్ట్ ఉండాలి అనేసి పిల్లలకి బాగా ఇన్సిస్ట్ చేస్తుంటారు, ఒత్తిడి పెడుతుంటారు చదువు మీద. మరి మీరు ఏ విధంగా పిల్లలకి ఒత్తిడి పెడతారా, లేకపోతే కాంపిటేటివ్ వరల్డ్ మేము కూడా ముందుండాలి అనేసి ఆలోచిస్తారా? వేరే కళాశాలకు మా కళాశాలకు తేడా ఏంటంటే అమ్మాయి ఉద్యోగస్తురాలే కానవసరం లేదు. ఆమె ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేదా స్వయంగా తను సొంతంగా ఏదైనా నెలకొల్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉద్యోగం క్రియేట్ చేయవచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు. సో రీసెర్చ్ వైపు పోవచ్చు, ఎడ్యుకేషన్ లో కూడా ముందుకు పోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఆ అమ్మాయి ముందుకు సాగడానికి అవకాశాలు కల్పిస్తుంటది. అంటే అందరూ అడ్వాన్స్ లెర్నర్సే ఉండరు, అందరూ స్లో లెర్నర్సే ఉండరు. అడ్వాన్స్ లెర్నర్స్ వాళ్ళది ఏంటి ఏమో ఐదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ రీసెర్చ్ ఆర్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తుంటాము. కొంతమందికి ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ చాలా ఉంటాయి. బియ్యం గింజ మీద పేర్లు రాయడం, భగవద్గీత రాయడం, శ్లోకాలు రాయడం, మండల ఆర్ట్, అట్లా రకరకాల కళలు కలిగినటువంటి పిల్లలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళను మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకు ఒక రోజు ఒక డే వాళ్ళకు కేటాయిస్తాం అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు, అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఆ ప్రోడక్ట్స్ కొంటారు. వాళ్ళలో ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ మేము బయటికి తీసుకొని వస్తాం. తర్వాత ఇప్పుడు అనూస్ బ్యూటిషియన్ కోర్సు, మెహందీ డిజైనింగ్, ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సు భరతనాట్యం, కూచిపూడి ఇవి నేర్చుకున్న తర్వాత వాళ్ళే సొంతంగా ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు బ్రైడల్ మేకప్ కే బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి. సో ఆ రకంగా ఇది కాకుండా ఇంకా కొన్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, మెడికల్ కోడింగ్, మెడికల్ బిల్లింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫింగర్ ప్రింటింగ్. మా దగ్గర ఫారెన్సిక్ సైన్స్ ఎక్సలెంట్ కోర్సు ఉంది. దాంట్లో రకరకాల కోర్సులు ఉన్నాయన్నమాట, సర్టిఫికేట్ కోర్సులు. మీరు ఏది నకిలీ నోటును గుర్తించవచ్చు, ఫింగర్ ప్రింట్స్ గుర్తించవచ్చు, నేరస్తులను గుర్తించవచ్చు, అట్లా రకరకాల సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నీ అంటే మా కాలేజీకి వేరే కాలేజీకి తేడా ఇక్కడ మీకు క్లియర్ గా అనిపిస్తుండొచ్చు. ఇన్ అడిషన్ టు మెయిన్ కోర్సెస్, అదర్ కోర్సెస్ ఆల్సో వీఆర్ ఆఫరింగ్. వేరే కోర్సు ఒక సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాల్సిందే, సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేయాల్సిందే అమ్మాయి. ఆ అదనంగా సర్టిఫికేట్ ఉండడం వల్ల ఒకవేళ అది అకాడమిక్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
అడిషనల్ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఆ అమ్మాయికి ఉద్యోగం సులభతరం అవుతుంది. ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కి సంబంధించింది ఇంకేదో అయితే అది అమ్మాయి జీవితానికి ఉపయోగపడుతుంది. మెడికల్ కోడింగ్, మెడికల్ బిల్లింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఎంప్లాయబుల్ కోర్సులు. డిగ్రీ కాగానే వాళ్ళకి జాబులు వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళ భవిష్యత్తుకు మేము బాట వేస్తున్నాం. వావ్, భవిష్యత్తుకి బాట వేస్తున్నారనేసి అద్భుతంగా చెప్పారు మ్యామ్. ఇక్కడ మరో విషయం చెప్పండి, అనూస్ అనేసి మీరు చాలా సార్లు ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తారు. అంటే అనూస్ వాళ్ళు మీతో ట్యాగ్ అప్ అయ్యారా, లేకపోతే వాళ్ళు వచ్చి పిల్లకి కొలాబరేట్ అయ్యారండి? MOU తీసుకున్నాము. మా అనూస్ సిస్టర్స్ మా ఆలంని, మా పూర్వ విద్యార్థినులు. సో వాళ్ళు మామూలుగా 90,000 1 lakh రూపీస్ ఖర్చు పెడితే గానీ చెప్పే కోర్సును మా దగ్గర ఒక 2,000 3,000 ఫీజుకు వాళ్ళు తీసుకొని మా పిల్లలకు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మా పిల్లలకి. వావ్, అంటే చదువులతో పాటు అకాడమిక్స్ తో పాటు ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్స్ట్రా కరికులర్ గా యాడప్ అవుతుంది అనమాట. అవునండి. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని హవర్స్ ఇచ్చినా చదువు సరిపోవట్లేదు పిల్లలకి అనేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి కోర్సెస్ వాళ్ళకి యాడప్ చేస్తే అకాడమిక్స్ లో వాళ్ళు వెనుకబడడం జరుగుతుందా? ఏం వెనుకబడరండి. ఒక విషయం ఇక్కడ క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు గుర్తించట్లేదు పిల్లలకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది. పిల్లలకు గనక ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని చదివిస్తే, ఇష్టంగా చదివితే కష్టం ఉండదండి. కరెక్టే అండి. మరి ఏ పనైనా సరే, ఏ చదువైనా సరే ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు. ఎందుకంటే అది ఇష్టంగా చేస్తాం కాబట్టి ఇంకా మనస్తృప్తి అవ్వడానికి ఇంకా బాగా చేస్తుంటాం మనం. అలాగే చదువు కూడా అంతే అండి. మరి ఏ పని అయితే, ఏ చదువు అయితే ఇష్టంగా ఉంటుందో అది చాలా ఇష్టంగా చదువుతామో అంతే పై స్థాయికి మనం ఎదుగుతాం అనేది ఇక్కడ మేడం చెప్తున్నారు. మరి మ్యామ్, అందరు పిల్లలు చదువులోనే ఉండరు అనేసి మీరు అంటున్నారు. చాలా మంది పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయని అంటున్నారు. మరి మీ ఎక్స్పీరియన్స్ లో ఇలా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా, అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు అకాడమిక్స్ పరంగా సరే, లేదు అనుకుంటే వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో, స్పోర్ట్స్ లో ఎలాగైనా సరే ఎవరైతే పై స్థాయిలో ఇప్పుడు ప్రెసెంట్ వ్యవహరిస్తున్నారో అలాంటి వాళ్ళు మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేర్లు మాకు షేర్ చేసుకుంటారా? అవునండి. ఇప్పుడు మా దగ్గర BBM స్టూడెంట్ ఉండేనండి, భవానీ చంద్ర. తను చెప్తున్నా కదా భరతనాట్యం కథక్ డాన్సరు. తను ఇప్పుడు లక్షలు సంపాదిస్తుందండి డాన్స్ స్కూల్ పెట్టి. బ్యూటిఫుల్. అదే విధంగా మా స్టూడెంట్స్ అన్ని కంట్రీస్ లో ఉన్నారండి, అన్ని కంట్రీస్ లో ఉన్నారు. మా స్టూడెంట్ ఒక ఆవిడ ఇక్కడ MSc జెనెటిక్స్ చేసింది. జెనెటిక్స్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ శాప్ నేర్చుకొని అమెరికాకి వెళ్ళి, అమెరికాలో డాక్టర్ పద్మజ తను ప్రాజెక్ట్ మేనేజర్ అక్కడ గవర్నమెంట్ దానిలో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తుంది. అదే విధంగా మా స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఫీజు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర బీకామ్ చదివింది ఒక అమ్మాయి. బీకామ్ చదివిన తర్వాత తను పై చదువుకొని తను జాబ్ చేస్తుంది. తను ఎవ్రీ ఇయర్ ఒక అమ్మాయికి స్పాన్సర్ చేస్తుంది ఫీజు. ఓకే, సూపర్. సో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. మరి చూసుకుంటున్నట్లయితే, ఎందుకంటే మనం చదువుకుంది, మనం ఒక పై స్థాయికి వచ్చేసిందే కాక మనతో పాటు ఇంకెవరికన్నా సహకరించాలి, వాళ్ళ ఒక లైఫ్ మనం బ్రైట్ చేయాలి, వాళ్ళకు కూడా మనలాగా ఒక రైట్ పాత్ చూపించాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. మరి అలాంటి వాళ్ళు మన రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉండడం అనేది మాత్రం నిజంగానే గొప్ప విషయం అండి. ప్రస్తుత మేయర్ విజయలక్ష్మి గారు మా ఆలంనై మాకు కాలేజీకి వచ్చి 1 lakh రూపీస్ డొనేట్ చేసిండ్రు. అదే విధంగా ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు మా ఆలంని. తర్వాత యాదాద్రి ఫార్మర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆవిడ కూడా మా ఆలంని. ఈ రకంగా మా ఆలంని మమతా అనురాగ్, ములిని రెడ్డి, వీళ్ళంతా, యార్లగడ్డ పద్మావతి అని ఉంది ఆవిడ సీనియర్ అడ్వకేట్, ఆవిడ మా ఆలంని. అట్లా చాలా మంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు మా పూర్వ విద్యార్థినులండి. ఒకప్పుడు రెడ్డి కళాశాలలో చదువుకున్న వాళ్ళే చాలా మంది వివిధ స్థాయిలలో, వివిధ దేశాలలో ఉన్నారండి. అద్భుతం అండి. మరి నిజంగానే పేర్లు చెప్తుంటే
మనం అనుకుంటాం అప్పుడప్పుడు మినిస్టర్స్ అవ్వాలి అనేసి అనుకుంటే వీళ్ళు ఎక్కడ చదువుకున్నారో, ఏ విధంగా చదువుకున్నారు, వీళ్ళ విద్యాభ్యాసం ఏ విధంగా జరిగిందో అనేసి అనుకుంటుంటాము. కానీ నిజంగానే ఆశ్చర్యజనకం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేడం చెప్పిన పేర్లందరూ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎలిమిని రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఎలిమిని అనేసి అంటున్నారు. అంటే పూర్వ విద్యార్థులు ఎలిమిని రెడ్డి ఉమెన్స్ కాలేజ్కి. మరి మ్యామ్ వాళ్ళకి ఎప్పుడన్నా మీరు ఎలిమిని డే పెట్టేసి వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగిందా? ఇన్వైట్ చేయడం జరిగిందండి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మాతో మూమెంట్స్ షేర్ చేసుకున్నారు, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్. సూపర్. మరి ఇలాంటి జాయ్ఫుల్ డే అనేది ఖచ్చితంగా అందరి జీవితంలో ఉండాలి అనేసి నేను కూడా అనుకుంటానండి. ఎందుకంటే కాలేజ్ అనేది ఎప్పుడో చదువుకుంటాము, మళ్ళీ కాలేజ్ డేస్ మనకు గుర్తుకు రావాలి అనుకుంటే అందరు కలవడం అనేది రియల్ అద్భుతం. మరి అలా కాలేజ్ డేస్ కాలేజ్ వాళ్ళు నిర్వహించడం మరో అద్భుతం అనేసి అనుకోవచ్చు. మ్యామ్ మరి లాస్ట్ టైం బట్ నాట్ ద లీస్ట్, మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చక్కగా ఒక సలహా అన్నా సరే, సజెషన్ అన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాలేజెస్ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏం తీసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, పేరెంట్స్కి ఏదైనా కౌన్సిలింగ్ చెప్పాలి, ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు? మీరు మీ పిల్లవాళ్ళను ఏ కళాశాలలో జాయిన్ చేయాలని అనుకున్నా కానీ ఫస్ట్ ఆ కళాశాల అక్రిడిటేషన్, నాక్ అక్రిడిటేషన్ కంపల్సరీ ఉండాలండి. నాక్ అక్రిడిటేషన్ ఏ గ్రేడా, A++ గ్రేడా, ఏ గ్రేడ్ అనేది చూసుకోండి. రెండవది కోర్ కోర్సెస్ అందరూ నేర్పుతారు, అది కాదు. కోర్ కోర్సెస్ తో పాటు అడిషనల్ గా ఇంకేమి ఇస్తున్నారు, నైపుణ్యత అభివృద్ధి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులు ఏమేమి ఆఫర్ చేస్తుంది ఆ కాలేజీ, అదనంగా ఏ రకమైనటువంటి కోచింగ్ ఇస్తుంది, అది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ల్యాబొరేటరీస్, క్లాస్ రూమ్స్ బాగున్నాయా లేదా చూసుకోండి. నెక్స్ట్ది కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ లెక్చరర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కళాశాలలో మీ అమ్మాయిలను జాయిన్ చేయండి. అద్భుతం మ్యామ్. మరి ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మరి మీ కళాశాలలో రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడకు వచ్చేసి వాళ్ళ పిల్లలకి జాయిన్ చేయాలంటే అడ్మిషన్స్ ఏ పరంగా ఉంటే ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందో ఒక్కసారి చెప్పండి. మా కళాశాలకు జాయిన్ చేయాలనుకుంటే మా కళాశాలకు వచ్చేసి మీరు మా ఆఫీస్ స్టాఫ్ను సంప్రదించవచ్చు. తర్వాత ఆన్లైన్ కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఆన్లైన్ లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి కూడా మీరు మా కళాశాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ను సంప్రదించి కూడా మీరు మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సూపర్బ్ గా ఇక్కడ చాలా ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ మాకు ఇచ్చారు, అదే విధంగా సజెషన్స్ కూడా సూపర్బ్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. మరి చూసారు కదండి, ఇవాళ మన ఎడ్యుకేషన్ స్పెషల్లో అచ్యుతాదేవి గారు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు, ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు ఇక్కడ. మరి మరో ఎడ్యుకేషన్ స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.